నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక గెస్ట్ని పరిచయం చేస్తా. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా లోయర్ మిడిల్ క్లాస్లో పుట్టి బెస్ట్ నేషనల్ స్టార్టప్ అవార్డుగా అందుకున్న ఒక నాయకుడు, కొన్ని వేలాది మందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఆ కంపెనీని వదిలేసి మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఏ ఛానల్ చూసినా TV5, ABN, V6లో ఒక పేరు బాగా వినబడుతుంటుంది. మీరు సోషల్ మీడియాలో కూడా బాగా చూడవచ్చు. బీజేపీ నుంచి ఎక్కువ వాయిస్ వినబడుతుంది. ఇంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను అంటే నేను నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే చాలా తక్కువ మందిని చూసిన. అన్న పేరు అమర్నాథ్ సారంగుల. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్నను అడుగుదాం అనేక విషయాల మీద. అంటే యూత్కు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ కాబట్టి ఇది ఎస్పెషల్గా యువత, నిరుద్యోగులు, జాబే కావాలి, జాబే రావాలి, జాబ్ లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేటోళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుంది. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యల నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోవచ్చు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు మా దగ్గర చాలామంది అంటే చాలా పేదరికం నుంచో మధ్యతరగతి నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు అన్న. ఏదన్నా ఒక సందర్భంలో జాబ్ రాకపోయినా, నోటిఫికేషన్లు లేట్ అయినా, లేకపోతే ఏమైనా తప్పులు జరిగినా, లీకేజ్ జరిగినా సూసైడ్ లాంటివి చేసుకుంటారు. అసలు మీరు అట్లాంటి వాళ్ళకు చెప్పే కంటే ముందు మీ స్టోరీ చెప్పండి. అంటే వాళ్ళు ఈ ఇంటర్వ్యూ తర్వాత అరే మనం కూడా ఇట్లా కావాలని అనిపించాలి. అదే మైపాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక చిన్న ఊర్లో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి అక్కడే అదే ఊర్లో చదువుకున్నాను. తర్వాత అంటే ఊరు ధర్మపురి, జగిత్యాల జిల్లా ధర్మం. అయ్యా. తర్వాత నేను IIT రూడ్కీలో చదువుకోవడం జరిగింది. BHELలో జాబ్ చేస్తుండే. సో నేను చిన్నప్పటి నుంచి RSS స్వయం సేవ కావడం వల్ల సరే ఎక్కడ చదువుకున్నా ఏదన్నా రక్తంలో అది ఉంటుంది కాబట్టి తర్వాత 2014 ఎలక్షన్స్ ముందు లీవ్ తీసుకొని పనిచేస్తూ ఉంటుండే. అంటే వాలంటీర్గా పనిచేశాను. ఆ తర్వాత పాలిటిక్స్లో, పొలిటికల్ ప్రాసెస్లో ఉండే ఆ నువాన్సెస్, దానివల్ల మనం చాలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం సొసైటీకి అని నమ్మి నేను జాబ్ వదిలేసి పాలిటిక్స్లో జాయిన్ కావడం జరిగింది. సో అదే టైంలో ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడము. ఏం పేరు స్టార్ట్అప్? కార్నెక్స్ట్ అగ్రి ప్రొడక్ట్స్. అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి దాంట్లో? సో మేము యానిమల్ ఫాడర్ రిలేటెడ్ సైలేజ్ అంటారు దాన్ని. అంటే ఈ పశుగ్రాసము, క్యాటిల్ అంటే ఆవు, గేదె, సో వీటికి సంబంధించిన పశుగ్రాసానికి సంబంధించిన ఒక టెక్నాలజీని మేము అంటే ఇండిజినైజ్ చేసాం. అంటే ఇంతకుముందు ఓన్లీ ఫారిన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్, యూరోప్, స్విట్జర్లాండ్ అలాంటి కంట్రీస్లోనే ఉండే టెక్నాలజీని 2015లో సో అది ఆ ఇండిజినైజ్ చేసినందుకు నాకు కొన్ని పేటెంట్స్ కూడా ఇచ్చాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత 2020లో మాకు నేషనల్ బెస్ట్ స్టార్టప్ అవార్డు కూడా వచ్చింది. సో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి స్థాయిగా పాలిటిక్స్లో ఎస్పెషల్లీ అంటే నేను ఇందాక మీరు అన్న ఆ సబ్జెక్టును టచ్ చేయాలంటే అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు కేవలము ఒక అంటే ఆపర్చునిటీ అంటే జాబ్, రైట్? ఆపర్చునిటీ అంటే ఏదో ఒక MNC కంపెనీలోనో, ఈవెన్ IITస్లో చదువుకున్న వాళ్ళైనా, ఎక్కడ చదువుకున్న వాళ్ళైనా ఫర్ దట్ మ్యాటర్, ఏదో ఒక జాబ్ చేయాలని ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జాబ్ సీకర్ నుంచి జాబ్ క్రియేటర్గా ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి తాను అనేది చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను 2015లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఫస్ట్ టైం బ్యాంకును అప్రోచ్ అయితే వాళ్ళు ఏదో అంతరిక్షవాసిని చూసినట్టు చూసిర్రు వాళ్ళు. అది వీడెందుకు అంటే యువకులు బ్యాంకులకు వచ్చి అప్పులు అడుగుడు అనేది అంత ఈజీ విషయం కాదు. ఈ రోజు అట్లా లేదు. PMEGP అని, తర్వాత స్టార్టప్ అని, స్టాండప్ అని, చాలా రకరకాల పద్ధతులలో ఆపర్చునిటీస్ బాగా క్రియేట్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంది. దానివల్ల ఏమవుతున్నదంటే చాలా మంది యువకులు ఈరోజు 3.5 లక్షల స్టార్టప్స్ ఉండడం అనేది అంత తేలికమైన విషయం కాదు. 3.5 లక్షలు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక కేవలం ఈ 12 ఏళ్లలో 3.5 lakh స్టార్టప్స్ హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు మన హైదరాబాద్లోనే మీరు నమ్మరు, 26-28 ఏళ్ళ పిల్లలు ఈరోజు స్కై రూట్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేస్తే 8 సంవత్సరాలలో 10,000 కోట్ల పైన వాళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు. ఈరోజు అది యూనికార్న్ అయిపోయింది. ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ను లాంచ్ చేయగలిగింది. మన హైదరాబాద్ కంపెనీ, మన పిల్లలు, తెలుగు పిల్లలు. సో వాళ్ళు 26-27 ఏళ్ళ వయసులో స్టార్ట్ చేసిన కంపెనీ. అంటే వెన్ దే వర్ 26-27 దే స్టార్టెడ్ దిస్ కంపెనీ ఇన్ 2018. సో సిమిలర్లీ వెన్ వీ స్టార్టెడ్ అవర్ కంపెనీ, మేము కూడా దాదాపు ఇంచుమించు అదే వయసులో స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా మాకు ఇక్కడ ఇండియన్ కస్టమర్సే కాకుండా దాదాపు ఒక 25 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం.
యా ఆ టెక్నాలజీ బాగా అడాప్ట్ అయింది, బాగా మాకు పేటెంట్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో చాలా సక్సెస్ఫుల్ అయింది. సో థ్యాంక్ గాడ్ సక్సెస్ఫుల్ అయింది. సో ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు ఆలోచన చేయండి, అన్ని సెక్టార్లలో ఆపర్చునిటీస్ అన్ఫోల్డ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సెక్టార్లలో వీళ్ళు రారు. ఇప్పుడు మైనింగ్ ఉందనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. మైనింగ్ అంటే ఓ పెద్ద కంపెనీ, చాలా పెద్ద కోట్ల కంపెనీ, అదాని అంబానీ వీళ్ళే రావాలి, చిన్న కంపెనీలు యంగ్స్టర్స్ రాదు అనే అటువంటి సెక్టార్లో కూడా ఈరోజు దాదాపు ఒక 21,000 స్టార్టప్స్ మైనింగ్ సెక్టార్లో పనిచేస్తున్నాయి. 21,000 కంపెనీలు మైనింగ్ సెక్టార్లో. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పెషల్గా దానికోసం రోడ్ షోస్ కండక్ట్ చేయడము, యంగ్స్టర్స్ను ఎంకరేజ్ చేయడము, దానికి సీడ్ ఫండ్ ఇవ్వడము, చాలా ఆపర్చునిటీస్ ఇవ్వడం. ఇప్పుడు కోల్ గ్యాసిఫికేషన్ లాంటి ప్రాజెక్టులలో దే ఆర్ గివింగ్ సబ్సిడీస్ యంగ్స్టర్స్కు, స్టార్టప్స్కు. ఇంతకుముందు మీ బ్యాలెన్స్ షీట్ తీసుకురారా భయ్ అనేటోళ్ళు, ఇప్పుడు అసలు బ్యాలెన్స్ షీట్ ఏం లేదు, ఎక్సెల్ షీట్లో ప్రొజెక్షన్స్ రాసుకొని వస్తే వాళ్ళు లోన్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి. సో నేను మీ ద్వారా మన ఫ్రెండ్స్ అందరికీ, ఫ్రెండ్స్ అసలు కొంచెం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, హెజిటేట్ చేయకండి. మొత్తం సమాజం మీతో ఉన్నది. ఎవరు కూడా నిరుద్యోగం ఏదో నేను ఫలానా కంపెనీలోనే జాబ్ చేస్తానని లైఫ్ ఉంటుంది అట్లా అనుకోవద్దు. మెయిన్గా మా దగ్గర గవర్నమెంట్ జాబ్లకు ఎక్కువ ప్రిపేర్ అయ్యి డిసప్పాయింట్ అయిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు అన్న పాయింట్. చాలామంది నేను కూడా చూస్తూ ఉంటాను. బట్ దయచేసి అట్లా అనుకోకండి. నేనే మీకు లివింగ్ ఎగ్జాంపుల్. నేను ఒక సెంట్రల్ పిఎస్యూ జాబ్ వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఐ బీన్ సక్సెస్ఫుల్. సో అలా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వదిలి వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ రంగంలోకి వెళ్ళడము, వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేయడము. సో మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ గివింగ్ సచ్ అన్ ఆపర్చునిటీ. మీకు బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి. సో అట్లా ఉంది. సో అలాంటి విషయాల గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు నాకు కనెక్ట్ చేయొచ్చు. చెప్తారన్నా? కొంతవరకు నేను కూడా వాళ్ళను గైడ్ చేయగలుగుతాను అట్లాంటి విషయాలలో. మీ నంబర్ ఒకవేళ చెప్తారా? మన ఛానల్ ద్వారా ఎవరైనా చూస్తుంటే, అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు. తప్పకుండా. ఏమంటే చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ తీసుకోవడం అది వేయడం అంత కష్టం ఉంటుంది. 100%. 8074162333 ఇది నా నెంబర్. మీరు దానిలో వేయండి. సో ఆ నెంబర్ వేస్తే మీరు వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వాళ్ళకు ఏదైతే ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదర్వైజ్ ఇంకేదైనా డౌట్ కావచ్చు ఉంటే నా వాళ్ళు అయింది ఖచ్చితంగా మనం చేస్తాం. అమ్మా నాన్న ఏం పని చేసేవాళ్ళని? అంటే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉండేది? అమ్మా నాన్న మాకు ఎప్పుడు భూమి ఏం లేదండి, ఇంచు భూమి కూడా లేకుండే. అవునా? ఫాదర్ వాజ్ ఎ స్మాల్ టైమ్ పురోహితం చేస్తుండే. అట్లా కొంత దేవుని వల్ల చదువు అబ్బింది, ఇంకా అట్లా వచ్చాను. మీకు అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్లు, బిల్డింగ్లు ఏం లేదు? లేదండి. గ్రేట్. మరి మీరు అంతా అంటే ఫైనాన్షియల్ అంటే చాలా పూర్ ఉన్నప్పుడు కూడా ఇంత స్థాయికి రావడం అంటే ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆరోగ్యం, తల్లిదండ్రులు ఇచ్చిన కాన్ఫిడెన్స్, సమాజం ఇచ్చిన అన్ని విషయ పరిజ్ఞానం. ఎందుకంటే సమాజాన్ని చూస్తూ పెరుగుతాం కదా. ఇప్పుడు సిటీలో పుట్టి పెరిగినాం కంటే ఊర్లో నుంచి రావాలంటే, ఇప్పుడు మా ఊరు నుంచి హైదరాబాద్ రావాలంటే అన్ని దాటుకుంటూ రావాలి కదా. సో అన్ని దాటుకుంటూ వచ్చేసరికి చాలా విషయాలు అర్థమవుతాయి. స్కూల్ ఎక్కడన్నా? ధర్మపూర్లో. ఇంకా ఇంటర్, డిగ్రీ అంతా ఇంకా అక్కడ నుంచి చదువుకొని డైరెక్ట్ ఐఐటీలో సీట్. ఓకే, సూపర్. అయితే మీరు ఇప్పుడు అంటే చాలామంది అంటున్నారు మీరు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేద్దాం, నాలాగానే చాలామంది యువతను ఎంకరేజ్ చేద్దాం, రంగారెడ్డి, హైదరాబాద్, పాలమూరుకు సంబంధించి మీరు ఎమ్మెల్సీకి ట్రై చేయాలని అనుకుంటారు. అది నిజమేనా? మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా? మహిపాల్ గారు, యాక్చువల్గా చాలా నేను గత 13 ఏళ్ళనిగా పార్టీతో పనిచేస్తున్నాను. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడు వచ్చినా కూడా, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంపీ కావచ్చు, అది ఒక వ్యవస్థ, అదొక మనిషి కాదు బేసిక్గా. ఆ వ్యవస్థ ఎట్లా పనిచేయాలంటే కామన్ పీపుల్కు యాక్సెసిబుల్గా ఉండాలి ఎప్పుడు. ఎట్ ద సేమ్ టైం డెలివరీ చేయాలి. అంటే పుట్టుకనే వచ్చినాము కుర్చీలో కూర్చున్నాము అన్నట్టు కాకుండా డెలివరీ చేస్తేనే కదా. ఇప్పుడు ఇవాళ మోడీ గారు డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నారు. డెలివరీ చేయకుండా ఎందుకు ఆ కుర్చీ వేస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. ఉట్టిగా దండలు వేయించుకునేందుకు, శాల్వాలు కప్పించుకునేందుకు కాదు. సో ఆ ఉద్దేశంతోనే నాకు కూడా ఏమనిపించిందంటే, ఈసారి చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎన్నుకునే ఎన్నిక కాబట్టి ఈసారి మనలాంటి, అంటే నాకు ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేసి ప్రాణం పెట్టి పనిచేస్తా, 100% గెలిచి తీరుతా. అలాంటి ఒక్కసారి నాకు ఆపర్చునిటీ వస్తే మాత్రం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న
ఎవరైతే యంగ్ అంటే ఇప్పుడు జెన్జీ అనేది ఒక బజ్ వర్డ్ ఈరోజు, జెన్జీ కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు కావచ్చు, రైట్, ఇందాక మీరన్న నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక భరోసా మనం తయారు కావాలి. మన వ్యవస్థ అంటే ఒక మనిషే కాదు, ఇది ఒక వ్యవస్థ, ఎమ్మెల్సీ అనేది ఒక వ్యవస్థ, ఇది ఒక వారధిగా పనిచేయాలి. ఎందుకు మనం చట్టసభలలో నిరుద్యోగుల గురించి, యువకుల గురించి మాట్లాడే వాళ్ళు చాలా కరువైపోయారు. రెండోది మాట్లాడే కాదు, స్పీచ్లు ఇస్తే ఏముంటుంది, ఒకసారి స్పీచ్ ఇస్తాం అయిపోతుంది, కానీ డెలివరీ చేయాలి. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు పెద్ద క్యాలెండర్ తయారు చేసి పెట్టిండు. మరి ఆ క్యాలెండర్ను ఎవరో ఒకరు ప్రశ్నించాలి. ప్రశ్నించుడు అంటే ప్రశ్నించుడే కాదు, అవగాహన కల్పించాలి, రైట్, ప్రజలను సమాయత్తం చేయాలి. తర్వాత వాళ్ళు దాన్ని అడ్రస్ చేసే విధంగా తయారు చేయాలి, చట్టసభలలో చట్టాలు తయారు చేయాలి. ఆయన మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక చట్టం తీసుకొచ్చారు, జీవో నెంబర్ 9 అని. ఆ చట్టంలో ఏమంటాడు, ఒకవేళ ఎవరైతే స్టూడెంట్కు డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అతను కాలేజీకి కట్టకుంటానంటే వారం రోజులలో రెవెన్యూ రికవరీ చట్టం కింద అరెస్ట్ చేస్తారని రాశాడు. అంతేనా? మరి నువ్వు ఆగస్టు 15 వరకు పైసలు ఇస్తా అన్నాడు ఈయన, మరి నిన్న ఎట్లా అరెస్ట్ చేయాలంటారా? మరి ఈయన ఇవ్వకుండా ఆయన కూడా అరెస్ట్ చేయాలిగా. అవును, క్రిమినల్ వేస్ట్ అని కూడా అన్నాడు కదా, ఇదేంది? ఇది ఇంకొక ముచ్చట. ఇదేంది, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే క్రిమినల్ వేస్ట్ అంట. అంటే ఏందన్నట్టు, అంటే మరి అది ఆయన్నే ఇవ్వాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన్నే, హోంశాఖ మంత్రి ఆయన్నే, విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన. మరి అటువంటి ముఖ్యమంత్రి ఇంత ఘోరంగా ఫెయిల్ అయ్యి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తాను అబద్ధాలాడి ఇప్పటివరకు ఒక్కటి కూడా ప్రారంభోత్సవం కాలేదు. ఇక అట్లాంటివి నేను అనేకం చెప్పగలుగుతా. సో అట్లా ఫెయిల్ అయిన మనిషి అతను పొలిటికల్ వేస్ట్ అని నేను అంటున్నా. పొలిటికల్ వేస్ట్ అంతే, రేవంత్ రెడ్డి అంతే కదా. ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకొని పాస్ అయిన ఇంజనీర్ను పట్టుకొని నువ్వు క్రిమినల్ వేస్ట్ అంటావు. మరి నువ్వు ఫెయిల్ అయినావు కదా, నువ్వు పాస్ అయితేనేమో నేను ఏదన్నా పొలిటికల్ వేస్ట్ అన్నాం మేము. నువ్వు అటర్ ఫ్లాప్ అయినావు. వాళ్ళు పాపం పాస్ అయ్యి ఉద్యోగాలు లేక తిరుగుతారు రోడ్ల మీద. ఇప్పుడు నువ్వేమో ఫెయిల్ అవుతుంది, ఆయననేమో పాస్ అయ్యి పాపం ఆయన పాస్ అయ్యి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నావునేమో నువ్వు క్రిమినల్ వేస్ట్ అంటావా? మరి నువ్వు కుర్చీలో కూర్చొని ఫెయిల్ అయినావు, నిన్ను 100% పొలిటికల్ వేస్ట్ అనాలి. అనేటోళ్ళు లేక మాట్లాడుకో. సో నేను కూడా మన యువకులకు కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు భయపడకండి. అట్లని మీరు యుద్ధమాలు చేయాల్సిన పని లేదు, ప్రశ్నించండి సరిపోతుంది. ఎందుకంటే ప్రశ్నించుడు అనేది, వాళ్ళు ఒక మనిషి ప్రశ్నించేది 100 మంది ప్రశ్నిస్తారు రేపు పొద్దున, ఆ తర్వాత లక్షల మంది ప్రశ్నిస్తారు. ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. ఓకే, మరి అన్న మీరు ఇది బాగా చెప్తారు. మరి కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నిస్తేనేమో బీజేపీలో కొందరు వీళ్ళు చైనా ఏజెంట్లని, పాకిస్తాన్కి అమ్ముడు పోయారని, ఇంకో ఇటలీ వాళ్ళని ఇంకా అంటున్నారు. విన్నారా? కొందరు, మీరు అనకపోవచ్చు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకు మీరేం చెప్తారు? ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ, సరే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక్క సెకండ్ పక్కన పెడదాం. ఈ దేశంలో ఉన్న యువకులు వాళ్ళు మన బిడ్డలే కదా. ఇప్పుడు నా బిడ్డ నా మీద కాకుండా ఎవరి మీద కోపం తెచ్చుకుంటుంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వచ్చి సైకిల్ కొనిమంచి, నేను కొనియలేకుండా నా మీదనే కోపం తెచ్చుకుంటుంది. బిడ్డ అట్లా కాదే అమ్మ తల్లి అని నేనే మళ్ళీ రేపో ఎల్లుండో కొనిస్తా, అంతే కదా. సిమిలర్లీ ఈరోజు మన బిడ్డలు మనం చేస్తామని నమ్మే మన మీద కోపం తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు చేయనోని మీద కోపం ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు? ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి మీద విశ్వాసం ఉంది, అందు గురించి వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చిర్రు. మీరు తప్పు చేయొద్దు, వెంటనే అలాంటి పేపర్ లీకులు, ఎందుకంటే పేపర్ లీక్ చేయడం అనేది మోడీ గారు చెప్పిన మాట ఏంది, మహాపాపం. నీట్ పేపర్ లీక్ అయింది, ఏ పేపర్ లీక్ అయినా, ఏ పేపర్ లీక్ అయినా కూడా అది మహాపాపం. అండ్ ఇంకొకటి చెప్తాను, నేను కూడా అలాంటి ఎగ్జామ్స్ రాసి ఐఐటి దాకా వెళ్ళిన కదా, నాకు కూడా అర్థమవుతుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంది, ఆస్పిరేషన్ ఏంది, అది లీక్ అయితే ఉండే సమస్య ఏంది, ఇదంతా. సో ఇప్పుడు 100% అరికట్టగలిగే ప్రాబ్లం అది టెక్నాలజీతో. ఈరోజు 2020లో ఐఐటి జేఈ పరీక్ష సిబిటి అయింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు లీక్ కాదు కూడా, లీక్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒక పేపర్ ఉండదు కానీ, పక్క వాళ్ళకి వేరే పేపర్ వస్తాయి, తనకు ఇంకో పేపర్ వస్తుంది. సిమిలర్లీ ఈ దేశంలో అనేక టెస్టులు జరుగుతాయి, జీమాట్లు, జిఆర్ఈలు, టోఫెల్, ఎప్పుడు లీక్ కావే. క్యాట్ జరుగుతున్నాయి, అది ఆన్లైన్ అయినప్పటి నుంచి అది కూడా లీక్ కాలే. సో ఇప్పుడు మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే. నీట్ పేపర్ గత 3-4 సంవత్సరాల క్రితమే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయాల్సి ఉండే. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ చేయలేకపోయింది, ఆ తప్పును ఒప్పుకోవడం కూడా జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసిర్రు, దాంతో 90% సాల్వ్ అయిపోయింది. ఇంకా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్ సిస్టంలో, ఇంకా పేపర్ లీక్ అనేది జరగదు.
ఓకే. నీట్ విషయంలో అయితే 100% పేపర్ లీక్ అయితే ఉండదు. ఉండదు. సో నేను మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు జార్ఖండ్లో వాళ్ళు ప్రాబ్లం చూస్తున్నాం మనం, అక్కడ లీక్ అయింది, స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇప్పటివరకు దాన్ని పట్టించుకున్న నాతులు లేడు. అదే రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి షర్ట్లు ఇప్పించేసి ఇతను కొట్టిర్రు, ఇతనికి అదేంటది షేర్ గ్యాస్ టియర్ గ్యాస్ పంపించి ఇదంతా మాట్లాడిన రాహుల్ గాంధీ మరి జార్ఖండ్ స్టూడెంట్స్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? కేజ్రీవాల్ కానీ కేజ్రీవాల్, అభిజిత్ దీప్కే, సౌరభ్ దాస్, రాహుల్ గాంధీ ఒక్కళ్ళు కూడా అసలు జార్ఖండ్ ఎటున్నది అంటే భారతదేశంలో ఉందా, అంగారక గ్రహం మీద ఉందా అని అడుగుతారు వాళ్ళు. ఈ రోజు అట్లా పరిస్థితి వచ్చింది. కానీ చాలా దారుణమైన విషయం అంటే సెలెక్టివ్ గా బీజేపీని టార్గెట్ చేసుకొని చేస్తారు. బీజేపీని టార్గెట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తోనే జెన్యూనిటీ మిస్ అయిందంటారా? అంతే కదా. నిజాయితీ ఎప్పుడైనా నిజాయితీ ఉంటేనే ప్రజలు మన వైపు ఉంటారు. అది ఏ రంగమైనా సరే. మనం ఒక ప్రోడక్ట్ అమ్మినా, ఒక విషయం చెప్పినా, ఒక అవగాహన కల్పించినా, నిజాయితీ లేదనుకోండి. ఇప్పుడు మీరు అడిగారు, సరే సార్ బాగానే మాట్లాడుతారు, మీ నెంబర్ ఇవ్వండి కదా అని. నేను తప్పు నెంబర్ ఇచ్చినాను అనుకోండి, నిజాయితీ లోపించినట్టే కదా. నేను నా నెంబర్ ఇవ్వాలి, అవసరమైతే నేను మాట్లాడాలి. ఎవరు ఫోన్ చేసినా, ఏ రాత్రి ఫోన్ చేసినా అడిగితే రేపు పొద్దున మాట్లాడమని చెప్పాలి. అంతేగాని అంటే నిజాయితీ లేకుండా ఏదో తప్పుడు నెంబర్ ఇవ్వడం వల్ల లాభం లేదు కదా. అయితే మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీకి పోటీ చేయాలనుకుంటారు పక్కాన. అయితే గాడ్ ఫాదర్ లేకుండా సాధ్యం కాదంటారు, తర్వాత బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారంటారు. మరి మీరు ఎట్లా నెగ్గుకు రాగలుగుతారు? అంటే మైపాల్ గారు మిగతా పార్టీలకు మన పార్టీ విత్ డిఫరెన్స్, అందు గురించే బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్, రైట్? భారతీయ జనతా పార్టీ అయినా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అయినా మొదటి నుంచి కూడా యూత్ను, యంగ్స్టర్స్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనం చెప్పే టాప్ నేమ్స్ అన్నీ కూడా, ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారికి ఛాన్స్ వచ్చినప్పుడు 40 ఎర్లీ 40s ఆవిడ ముఖ్యమంత్రి అయింది ఢిల్లీకి. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆపర్చునిటీ 40s వచ్చింది. ఇంకా కొంతమందికి 30s వచ్చింది. సో యంగ్స్టర్స్ను ముందు నుంచి, ఇప్పుడంటే మనం జెన్జీ యువకుల గురించి ఇక బజ్వర్డ్ అయింది మాట్లాడుతున్నాం, కానీ ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యువకులకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఒక్కొక్క నాయకుడు నిలబడగలిగాడు. కానీ ఈ మధ్యకాలంలో కొంత డబ్బున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్టు చూస్తున్నాం కదా. అది ఇప్పుడు కొన్ని జరుగుతాయి కానీ ఇప్పుడు నాకున్న విషయం చెప్పాలంటే, ఇప్పుడు నాకు ఆపర్చునిటీ వస్తే ప్రాణం పెట్టి పనిచేస్తానండి. నేను పూర్తి స్థాయిలో ట్రై చేస్తున్నాను, రైట్? ఇప్పుడు ఆపర్చునిటీ రావడం రాకపోవడం అనేది 100% పార్టీ సిద్ధాంతము, పార్టీ లైన్ ప్రకారమే నడుస్తుంది. అట్లా అని నాకు వస్తేనే నేను పని చేస్తానే లేకుండా అట్లా కూడా ఏం లేదు. నాకు వచ్చినా నేను ఎంత పని చేస్తానో, నాకు రాకున్నా వేరే ఎవరికి ఇచ్చినా కూడా నేను అంతే గట్టిగా పనిచేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు 2013 నుంచి ఏవైతే ఎలక్షన్స్లో పనిచేసినామో ప్రతి ఎలక్షన్లో కూడా ప్రాణం పెట్టే పనిచేస్తాం. అది మన ఎందుకంటే అల్టిమేట్గా బీజేపీ గెలవాలి కదా, అది కదా మన లక్ష్యం. ఇప్పుడు మిగతా రంగాలకు, పొలిటికల్ రంగానికి ఆ చిన్న డిఫరెన్స్ ఏముంటుంది అంటే, మిగతా రంగంలో మన లక్ష్యం మన గురించే ఉంటుంది. నేను 100 కోట్లు సంపాదించాలా, లేకుండా నేను 10 కోట్లు సంపాదించాలి. కానీ ఇక్కడ లక్ష్యం ఏముంటుంది? సపోజ్ ఇక్కడ తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు రావాలని నా లక్ష్యం అనుకోండి. నేను లేకుండా నెరవేరుతున్నదంటే నేను దానికి తోడ్పడాలి, రైట్? అయితే మీకు వింటున్నాను బయట, అమర్నాథ్ గారికి కిషన్ రెడ్డి గారు ఒక గురువు లాగా అనుకోవచ్చా, లేకపోతే అట్లా వింటున్నారు, నిజమేనా? అంటే అట్లా కాదండి, ఇక్కడ నేను టికెట్ ఇప్పిస్తారు అనుకుంటారా? అంటే అది పాయింట్. దానికన్నా ముందు ఒక చిన్న మాట చెప్పాలి. 2013లో నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు, అప్పటి నుంచి కూడా ఫస్ట్ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండేది. సో మనది ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. సో అప్పుడు చాలా క్లోజ్గా వారితో పనిచేయడము, వారితో చాలా విషయాలలో చర్చించడము. ఆ తర్వాత వారి ఎలక్షన్స్లో 2019 కావచ్చు, 18 కావచ్చు, సో అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం. నాలాగా అనేక మంది కార్యకర్తలు సికింద్రాబాద్లో పనిచేయడం జరిగింది, వాలంటీర్గా పనిచేయడం జరిగింది, బాధితులలో పనిచేయడం. సో అలా పనిచేసిన అనేక మందిలో నేను కూడా ఒకరి. సో కిషన్ రెడ్డి గారిని చూస్తూ చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక కిషన్ రెడ్డి గారినే కాదు, బండి సంజయ్ గారిని కావచ్చు, మన పార్టీలో ఉన్న మిగతా అందరు నాయకులు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, అందరినీ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ బెస్ట్ పార్ట్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ, వాళ్ళ పర్సనాలిటీలో ఉండే మంచి లక్షణాలను మనం చూసి నేర్చుకుంటాం. ఓ రఘునందన్ రావు గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే మనం కూడా ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, లేకుంటే సంజయ్ గారు ఇట్లా అగ్రెసివ్గా ఒక స్పీచ్ ఇచ్చారంటే మనం కూడా అట్లా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా న్యాచురల్. అది చూసే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
అట్లాగే కొంతమంది చాలా స్పీడ్గా మూవ్మెంట్ ఉంటుంది. అది చూసి ఓకే ఇప్పుడు రాజేందర్ గారు ఉన్నారంటే రోజుకి 25 ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు. నేను ఆశ్చర్యపోతా ఒక్కొక్కసారి, అసలు ఈ మనిషి ఎట్లా అటెండ్ అవుతాడు ఇంతకు దారుణంగా అని. సో వారి నుంచి ఓకే మనం కూడా ఇంత స్పీడ్ మొబిలిటీ ఉండాలి, ఇన్ని చోట్లకు మనం వెళ్ళగలగాలి. సో దీస్ ఆర్ హౌ వి లెర్న్. కిషన్ రెడ్డి గారి నుంచి ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలలో ఆయన డెలివరీ మీద ప్రాధాన్యం ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక కమిట్మెంట్ ఇచ్చినాము అంటే అది నెరవేర్చాలి. ఈరోజు సికింద్రాబాద్ మోడర్నైజ్ చేయాలి అంటే చేసి తీరాలి. ఈరోజు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలంటే 47 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న ఫైల్ను ఆయన 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయించు. జూలై 8, 2023 శంకుస్థాపన అయిందంటే ఈ 3 సంవత్సరాలు గారు ఆల్రెడీ దానికి 200 రైల్వే కోచ్ల ఆర్డర్ కూడా వచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ పెట్టేసారు ప్రొడక్షన్. సో అట్లా ఇప్పుడు రైల్వే లైన్ కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మించాలని అనుకున్నాడు, చెప్పిండు. ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో అది కంప్లీట్ అయిపోయింది. మొన్న ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. సో అట్లా కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళి ఎప్పుడు ఏంటంటే మనం డెలివరీ చేయాలి. అందుగురించే నేను ఎప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి ఒక మాట, ఈయన మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్తుంటాను. కానీ నిజంగా చేతల మనిషి. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అంటే జనరల్గా ఏముంటుంది అంటే ఒక ఎంపీ చేయలేకపోవచ్చు, చాలా విషయాలు ఆయన చేతిలో ఉండవు. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఉంటుంది, అర్బన్ లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళందరినీ దాటి చేయడం అంత ఈజీ కాదు. అయినా కూడా వారి చేతిలో ఉన్న ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా మానిటర్ చేసుకుంటూ ఖచ్చితంగా అది ఎంత ఆ దగ్గర ఉండి చూస్తాం కదా, అంత ఎంత మెటికులర్గా ఫాలో అప్ చేస్తారు, ఎన్నిసార్లు రైల్వే జిఎంతోని మాట్లాడతారు. సికింద్రాబాద్ మోడర్నైజేషన్ జరుగుతుంది, అనేక సమస్యలు వస్తాయి. రైట్, ఇప్పుడు ఇక్కడ మన అంబర్పేట రామంతపూర్కు వెళ్ళే ఫ్లైఓవర్ ఎన్ని సమస్యలు. ఇప్పుడు ఈరోజు మీటింగ్ పెట్టి అందరూ ఒప్పుకుంటారు, సరే సార్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక బొందలగడ్డ ఉంది, అక్కడ కబ్రస్థాన్, వాళ్ళతోనైతే ఒక 25 సార్లు మీటింగ్ పెట్టిండు. ప్రతిసారి ఆయన మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడము, ఆయన ఢిల్లీకి వెళ్ళంగానే మళ్ళీ అధికారులు రాగానే అసలు ఎట్లా ఇస్తారా మీరు అది అని బెదిరిస్తారు, మళ్ళీ ఆగిపోతారు. మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఈయన ఢిల్లీ నుంచి మళ్ళీ రావాలి, మళ్ళీ మీటింగ్ పెట్టాలి. అట్లా ఒక 1.5 years ఆగింది అది. ప్రతిసారి వాళ్ళు ఒప్పుకున్నాడు ఓవరాల్గా, ఇక కొనాకు వాళ్ళతోని పేపర్ మీద రాయించి సంతకాలు పెట్టించి అట్లా చేయాల్సి వచ్చింది. సో నేను ఎందుకు మీకు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పానంటే ఆయన అప్రోచ్లో డెలివరీ అనేది చాలా ప్రాధాన్యం. సో అలాంటి చూసుకుంటే విషయాలు మనం చూస్తాం కాబట్టి నేను కూడా ఖచ్చితంగా మనం ఒకటి చెప్పినామంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి. అది ఒంటి పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇన్ని చెప్తున్నారు, మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు, కిషన్ రెడ్డి గారు వల్ల ₹1 రాలేదు తెలంగాణకు అని చాలా సార్లు చెప్పిండు. ఒకటి మెట్రో పనులు కూడా ఆయననే ఆపుతున్నాడు. మీరు విన్నారా అది? విన్నా. అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే ఆయన రోడ్ నెంబర్ 45లో ఉంటాడు కదా, ఆయన ఇంటి వెనకాల ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. దానిలో రోజు రాత్రిపూట అబద్ధాలు తయారవుతాయి. సో ఆయన తయారు చేసిన అబద్ధాలన్నింటినీ ఆయన పొద్దున పూట మనకు మైక్లో ప్రయోగిస్తూ ఉంటాడు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు కదా, కిషన్ రెడ్డి గారి వల్ల మెట్రో మొన్న కరెక్ట్గా 3 రోజుల క్రితము ఆయననే ఒక రివ్యూ పెట్టి ఏం చెప్పిండు, మెట్రో phase 1 జేబీఎస్ నుంచి ఫలక్నామా వరకు కంప్లీట్ కావాలి, ఎంజీబీఎస్ వరకు వచ్చి ఆగిపోయింది. మరి అది ఎవరు చేయాలి పూర్తి? కిషన్ రెడ్డి గారు చేస్తారా, రేవంత్ రెడ్డి చేస్తాడా? పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి గారి రివ్యూ పెట్టి టెండర్లు వాడండి అని ఇప్పుడు చెప్తుండు. అది 8 ఏళ్ళ నుంచి బంద్ పడ్డది. 2017లో మెట్రో ఓపెన్ అయిందంటే 2026లో నువ్వు ఆ మిగిలిన ముక్క గురించి ఇవాళ ఆలోచిస్తున్నావు. రైట్, అంటే నువ్వు phase 1 కంప్లీట్ చేయవు, కానీ phase 2కు మాత్రం పైసలు కావాలని అడుగుతావు. ఎవరైనా ఇప్పుడు 7th క్లాస్ పాస్ అయిన తర్వాత నువ్వు 10th క్లాస్ గురించి అడగాలి. అరే ఒకటే సబ్జెక్ట్ కదా 7th క్లాస్, నేను ఫెయిల్ అయితే నాకు 10th క్లాస్ హాల్ టికెట్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఆయనే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఇస్తాడా? ఇవ్వడు కదా. అట్లనే ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఆయన అవగాహన లోపం కాదు, కావాలని బట్టగాల్చి మీదేస్తాడు. మీదేసి ఏమంటాడు, వీళ్ళు ఏం చేస్తలేరు, అంతా మేమే చేస్తున్నాము అని. రైట్, అది అయితే ఇప్పుడు మరి ఇది బీఆర్ఎస్ ఏమంటుంది, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, రాజగోపాల్ రెడ్డి గారే చెప్పారని చెప్పి కేటీఆర్ కూడా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, తెలంగాణలో 2023 ఎన్నికలు అయిన తర్వాత 3 రకాల ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, దానిలో వాళ్ళకు పెద్ద 0 వచ్చింది. రైట్, బై ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళ సొంత సీట్లు రెండిట్లలో, ఒక దానిలో 3వ ప్లేస్, ఒక దానిలో 2వ ప్లేస్. రైట్, ఇంకోటి మేధావుల ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు 3 చోట్లలో 2 చోట్ల అసలు కంటెస్ట్ చేయలేదు. అంటే దానివల్ల ఏమర్థమైందంటే ఈ పార్టీని ప్రజలు ఓటర్లు సీరియస్గా తీసుకుంటలేరు. ఎంటర్టైన్మెంట్, వాళ్ళు సినిమా చూసినట్టు ఓకే కేటీఆర్ మాట్లాడింది అర్ధగంట వింటున్నారు,
ఎంటర్టైన్మెంట్ లాగా. లేదు, కొందరు అమాయకులు రైతులు కొందరు ఉందన్న, కొందరు అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ మాత్రం లేరు. నేనేమంటున్నానంటే ఎడ్యుకేటెడ్ అయితే ఎవరు లేరు కానీ బీఆర్ఎస్ పట్ల కొంత కొన్ని ఓట్లు అంటే వాళ్ళకు తగ్గట్టు కొన్ని ఓట్లు ఉండొచ్చేమో, కానీ సీరియస్ గా తీసుకుంటలేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను మీకు 3 ఎగ్జాంపుల్. ఫార్మర్స్ ఎట్లా ఒప్పిస్తారు మీరు బీజేపీ? ఇప్పుడు ఫార్మర్స్ కొంత కేసీఆర్ పట్ల కొందరు ఉన్నారు, అంటే ఎడ్యుకేటెడ్స్ లేరు కానీ అన్ఎడ్యుకేటెడ్స్ అయితే ఉన్నారు కొంత. దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీ బీజేపీ? అంటే అన్ఎడ్యుకేటెడ్ అయినా ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళకు ఒక కలెక్టివ్ విజ్డమ్ ఉంటుంది, అంటే వాళ్ళకు జ్ఞానం ఉంటుంది. సో ఆ వివేకంతో వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? రాష్ట్ర ప్రభుత్వము ఒక పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీ ఉంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలలో జరిగే అభివృద్ధి పనులు వేరే రాష్ట్రాలలో, ఇప్పుడు ఈరోజు తెలంగాణలో అగ్రికల్చర్ గ్రోత్ సంవత్సరం టు సంవత్సరము 2.1%, 2.5% మధ్యలో నడుస్తుంది. మధ్యప్రదేశ్లో 8 నుంచి 9% నడుస్తున్నది, గుజరాత్లో 7 నుంచి 8% నడుస్తున్నది, రాజస్థాన్లో 7 నుంచి 8% నడుస్తున్నది. అంటే వివిధ రాష్ట్రాలలో అగ్రికల్చర్ 20 సంవత్సరాల నుంచి గ్రో అవ్వకుంటూ వెళ్తున్నది. మన రాష్ట్రంలో ఎందుకు గ్రో అయితే లేదు, ఎందుకు నత్తనడక నడుస్తున్నది అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తున్నది. అంతర్జాతీయంగా ఎంత అన్సర్టెనిటీ ఉన్నా, యూరియా ధర ఎంత పెరిగినా అదే ప్రైస్కి ఇస్తున్నది కదా. అది ఇవాళ కామన్ పీపుల్ చదువుకున్నా చదువుకోకపోయినా అతనికి అర్థమవుతున్నది. రైతుకు మొబైల్ ఫోన్లో వస్తుంది అతనికి, రైట్? పిఎం కిసాన్ అసలు ఎప్పుడైనా మనం డిబేట్ చేస్తామా పిఎం కిసాన్ పడ్డదా పడలేదా అని? ఆటోమేటిక్గా పడుతున్నది, ప్రతి 3 నెలలకు ఒకసారి డబ్బులు పడుతున్నాయి సీజన్లో. అదే ఇప్పుడు రైతు భరోసా పడక ముందు 10 రోజులు డిబేట్లు, పడ్డ రోజు డిబేట్లు, పడ్డ తర్వాత 3 రోజులు డిబేట్లు. సో అంటే రైతులు కూడా అర్థం చేసుకుంటారు. ఈరోజు రైతులకు ఎవరు న్యాయం చేస్తారు, ఎవరికి నిజంగా దమ్మున్నది, ఎవరికి చిత్తశుద్ధి ఉన్నదని వాళ్ళకి అర్థమవుతుంది. రైట్ అన్న. ఫైనల్గా ఇప్పుడు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర కాబట్టి రావద్దని, చంద్రబాబు నాయుడు ఆంధ్ర కాబట్టి ఇక్కడ పోటీ చేయొద్దని అంటున్నారు. మీరు భవిష్యత్తులో ఇక్కడ కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందా? మరి ఏం చెప్తారు వాళ్ళు చెప్పి ఆ మాటల మీద? ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేయకూడదని చాలా మంది అంటారు. అంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు, ఇది పార్టీ పాలసీ కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ఆల్రెడీ క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంది అంటే మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాము రాబోయే ఎన్నికలలో. సో ఇక అంతకన్నా క్లారిటీగా మేము చెప్పేది ఉంటుంది. ఆయన చెప్పిండు 100%, దట్ ఈస్ వాట్ వి ఫాలో. సార్ మీరు ఒంటరిగా చేసినా రేపు చంద్రబాబు నాయుడు టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేస్తే మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ భారతదేశంలో రిజిస్టర్ అయిన ఏ పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోటీ చేయవచ్చు. మేమెందుకు ఏమైనా నక్సలైట్లమా బైకాట్ చేసేందుకు? కాదు కదా. ఇప్పుడు మైపాల్ గారు వచ్చి కంటెస్ట్ చేస్తా అన్నారు. అరే మైపాల్ చేయొద్దని నేను ఎందుకంట? కొందరు ఇప్పుడు నాకేం సంబంధం? కేటీఆర్ లాంటి, పొన్నం ప్రభాకర్ లాంటి, రేవంత్ రెడ్డి లాంటి. ఇప్పుడు ఈ దేశంలో ఎలక్షన్లను బైకాట్ చేసింది ఇద్దరు, ఒకరు టెర్రరిస్టులు, ఒకళ్ళు నక్సలైట్లు. మరి వాళ్ళు ఏ కోవకు చెందుతారో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. రైట్ రైట్. ఇక ఏం చెప్తారు ఫైనల్గా మీరు మీ బీజేపీ కార్యకర్తలకు కానీ యూత్కి కానీ, ఎస్పెషల్గా మీరు రంగారెడ్డి, హైదరాబాద్, పాలమూరులో కూడా పోటీ చేయాలి, ఏం చెప్తాము? మొదట మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే స్టార్ట్ చేసారో అక్కడికే వద్దాం. యువకులందరికీ నా నుంచి మీకు ఒక సలహా అనుకోండి, ఒక అడ్వైజ్, ఒక ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల గురించి మీరు ప్రయత్నం చేయండి. రాలేదనుకోండి, నిరుత్సాహపడకండి. ఆపర్చునిటీస్ ఆర్ అబండెంట్లీ, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. భారతదేశం ఈరోజు చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. ఇటువంటి శక్తిలో నేను చైనాలో చాలా ట్రావెలింగ్ చేశాను, వేరే కంట్రీస్లో తిరిగినప్పుడు, దుబాయ్ లాంటి కంట్రీస్లో చూసినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, భారతదేశంలో ఒక యువకునికి, ఒక యువతకు, ఒక యంగ్ పర్సన్కు ఉన్న తెలివితేటలు వేరే దేశంలో ఉండే వ్యక్తితో కంపేర్ చేస్తే చాలా రెట్లు ఎక్కువ. మన చాలా అథెంటిక్ గా చెప్పగలుగుతా ఆ విషయం. వాళ్ళు పరేషాన్ అవుతారు మన మెమరీ పవర్ చూసి, వాళ్ళు పరేషాన్ అవుతారు మన అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్ స్కిల్స్ చూసి. అంతేనా? ఆపర్చునిటీస్ లేక మన వాళ్ళు సరిగ్గా రిస్క్ తీసుకోక, ఆలోచనతో కొంచెం అవగాహన, ఎక్స్పోజర్ తక్కువ ఉంది. స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత గైడెన్స్ ఇవ్వకుండా 100%. ఇప్పుడు రాష్ట్రం ఎప్పుడైనా ఒక ప్రభుత్వం కానీ, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ ఎవరైనా సరే వీళ్ళు కేర్ తీసుకో, యువకుల గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళే కదా భవిష్యత్తు. అవును. ఇప్పుడు మీ అబ్బాయి అయినా, నా అబ్బాయి అయినా వాళ్ళే భవిష్యత్తు అనుకుంటే, అంతే
కదా. సో నా కొడుకు చల్లగా ఉండాలని అనుకుంటే నేను వానికి కరెక్ట్ గైడెన్స్ ఇస్తా. రైట్. సో ఇది మీ అందరికీ కూడా నా వైపు నుంచి ఉండే చిన్న అడ్వైజ్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా మీకు ఉద్యోగాలు రాలేదని బాధపడకండి. ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అది ప్రైవేట్ కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూ బికమ్ జాబ్ క్రియేటర్స్, నాట్ ఓన్లీ జాబ్ సీకర్స్. దెర్ ఆర్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా బ్యాంకులు లేవు, ఇంతకు ముందులాగా పథకాలు లేవు. ఇప్పుడు ఎవరైనా ఆవుల పెంపకము, బర్రెల పెంపకం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తానా? చాలా ఆపర్చునిటీస్. మిల్క్ షార్టేజ్ ఉంది, చాలా రేట్ ఉంది. ఇప్పుడు ఆవు పాలు అమ్మినా, బర్రెల పాలు అమ్మినా ఒక రేంజ్లో. పక్కనే ఒక ఆయన బంజారా బిడ్డ, 4 ఊర్లకు ఆయన పాలు వస్తాడు, రోజుకు 10-20 వేలు సంపాస్తాడు. ఎస్ అట్లా చాలా మంది ఉన్నారు. డ్రోన్స్, ఇప్పుడు డ్రోన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు మనం ఒక స్పెషల్ ఒక ఇంటర్వ్యూ దాని మీద చేయొచ్చు. డ్రోన్స్ కావచ్చు, పిఎంఈ బయోమాస్ పెల్లెటింగ్ కావచ్చు, తర్వాత బయో గ్యాస్ కావచ్చు. ఈరోజు మొన్ననే గోబర్ధన్ స్కీమ్ అని 28,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద మీ ఇంట్లో సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆవు గేదె పేడ దొరుకుతుంది, దాని నుంచి యూ కెన్ క్రియేట్ గ్యాస్. అండ్ ద గ్యాస్ ఇప్పుడు సిఎన్జి మీరు మార్కెట్లో అమ్మొచ్చు. అంత బ్రహ్మాండంగా పాలసీస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మోడీ గారు మీకు అండగా ఉన్నారు. సో మీరు భయపడకండి, ఖచ్చితంగా మీరు దమ్మెందో చూపించండి. మనం చూస్తూ ఉన్నాం చాలా మందిని. సో మన యువతకు ఉన్నంత తెలివితేటలు, కష్టపడే తత్వము, ఎంటర్ప్రైజింగ్ ఎబిలిటీ వేరే దేశాలలో కూడా ఎవరికి లేదు. దేశాలు తిరుగుంటారు. నేను కనీసం ఒక 7-8 దేశాలలో, 7-8 దేశాలలో కంటే భారతీయ యువత 100% చెప్పగలుగుతాను. 100% ఇది తెలియక వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు చాలా మంది. అది వాళ్ళ అంటే ఆపర్చునిటీ ఎక్కడుందో. ఇప్పుడు చాలా సార్లు మనం ఇక్కడ ఉందనుకుంటాం, అది దాటి చూస్తూ ఉంటుంది అది. సో దయచేసి చాలా మంది సొసైటీలో హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనం అడగం. అడగాలి కదా, అడుగుతూనే కదా వచ్చేది. ఎంటర్ప్రైజింగ్ అంటే ఏంది? కష్టపడుతూ ఉండాలి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో దయచేసి అందరూ కష్టపడండి. కష్టపడి మనం ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలుచుకుందాం. మీకోసమే, భవిష్యత్ కోసమే ఉంది భారతదేశం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మహిపాల్ గారు. ఇదండి అమర్నాథ్ సారంగుల గారితో సంచలన ఇంటర్వ్యూ. కొంచెం ఓపిక్గా వినండి. అసలు నేనే ఎప్పుడు వినని ఒక మాట, అసలు షాకింగ్. అన్న అనేక దేశాలు తిరిగితే ఆ దేశాల యువత కంటే మన దేశ యువతకు జ్ఞాపక శక్తి కానీ, టాలెంట్ కానీ, అబ్జర్వేషన్ చేసే తత్వం కానీ ఎక్కువ ఉందట. మనకు తెలియక నాకు టాలెంట్ లేదని, నాకు జాబ్ రాదని, నాకు అబ్జర్వేషన్ చేసే తత్వం లేదని చెప్పేసి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి అట్లా ఎవరు చేసుకోవద్దు. మన వాళ్ళే ఇంత టాలెంట్ ఉంది అంటున్నారు. అన్న చెప్తున్నాడు, కావాలంటే అన్న నంబర్ మీకు ఇస్తాము. అన్న ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాడు. మీరు ఒక చిన్న వీడియో చేసి మీకు దేంట్లో టాలెంట్ ఉందో కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే దానికి సంబంధించి హెల్ప్ చేసే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్గా అమర్నాథ్ అన్న నేను హెల్ప్ చేస్తాను, మాట్లాడతాను అని చెప్తున్నాడు. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి, మరి యువతకు ఎక్కువ షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.